హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. శేఖర్ భాష గత కొన్ని నెలలుగా కూడా ఏంటంటే ఈయన పేరు బాగా వినిపిస్తోంది. అటు రాస్తారు నేను లావణ్య ఇష్యూలో ఏంటంటే ఈయన ఫైట్ చేసే తీరు కూడా చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు రీసెంట్గా కూడా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8కి ఈయన వెళ్ళబోతున్నారు. ఈయన వెళ్ళడానికే ఈ ఇష్యూ అంతా కూడా క్రియేట్ చేశారు. ఆయన జనాల్లో ఫేమ్ తెచ్చుకోవడానికి ఇష్యూలో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు అని అయితే కొన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీని వెనక నిజ నిజాలు ఏంటన్న విషయాలు కూడా తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, శేఖర్ భాష అయితే గత 2-3 నెలలుగా ఏంటంటే అసలు శేఖర్ భాష అంటే ఎవరో కూడా తెలియని వ్యక్తులకి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందా సోషల్ మీడియా ద్వారాగా, ముఖ్యంగా రాస్తారు నేను లావణ్య ఇష్యూలో. అయితే ఈయన ఇదంతా కూడా చేసింది బిగ్ బాస్కి వెళ్ళడానికి అని అయితే కొన్ని వినిపిస్తున్నాయి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీని వెనక నిజ నిజాలు ఏంటి సార్? రేడియో జాకీలు ఇంతకుముందు రాలేదమ్మా బిగ్ బాస్కి? వచ్చారుగా, ఆర్జేలు వచ్చారు, వీజేలు వచ్చారు, విజయ్ సన్నీ, ఆర్జే చాలామంది వచ్చారు రేడియో జాకీలు. ఆ కోటాలో ఈయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరియోగ్రఫీలు తీసుకుంటున్నారు. ప్రజెంట్ ఎవరు ట్రెండింగ్లో ఉన్నారో వాళ్ళని పిలవడానికి చూపిస్తారు. ఎందుకంటే ఆ కోట ఎప్పుడు ఖాళీగానే ఉంది బిగ్ బాస్లో. ఒక సింగర్, ఒక వీజే, ఒక ఆర్జే, అలాగే ఒక కొరియోగ్రాఫర్ అండ్ నెక్స్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇట్లా అందరూ కేటగిరీ ఉంటుంది. ఆ టైంలో ఎవరైతే లైమ్ లైట్లో ఉన్నారో వాళ్ళని తీసుకోవడానికి వీళ్ళు ఉత్సాహం చూపిస్తారు. ఇప్పుడు వీజే కేటగిరీ, ఆర్జే కేటగిరీ ఉంది ఆల్రెడీ బిగ్ బాస్లో. మరి అది లైమ్ లైట్లోకి రావడానికే ఈయన ఇదంతా చేశారు అనుకోవచ్చా? లేదు, అది అక్కడికే వస్తున్నా. ఆల్రెడీ ఉంది ఆ కోట. ఆ టైంలో ఈయన ఫేమస్ అయ్యాడు కాబట్టి మా దగ్గర ఆల్రెడీ కోటా ఉంది కాబట్టి మీరు రండి అని పిలిస్తే ఈయన ఇంట్రెస్ట్ చూపించి ఉండొచ్చు. అది జరిగింది. అక్కడ ఆల్రెడీ రిజర్వ్డ్ కోటా ఉంది. ఈయన శేఖర్ భాష ఫేమస్ అయ్యాడు కాబట్టి, ఈ మధ్య కాలంలో తరచూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కాబట్టి అదేంటి దీన్ని బిగ్ బాస్ కోసమే అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ కుమారి ఆంటీ ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ కోసమే ఫేమస్ అయిందా? బర్రెలక్క బిగ్ బాస్ కోసమే ఫేమస్ అయిందా? ఫేమస్ అయిన తర్వాత వీళ్ళు పిలుస్తారు. సేమ్ శేఖర్ భాష కూడా అంతే. అనుకోకుండా లైమ్ లైట్లోకి వచ్చాడు, ఫేమస్ అయ్యాడు, పైగా వాళ్ళ దగ్గర ఒక రిజర్వ్డ్ కేటగిరీ ఉంది వీళ్ళ గురించి కాబట్టి అప్రోచ్ అయితే తీసుకున్నారు. ఇది జరిగింది. ఓకే. సో అంతేగాని ఇదంతా కూడా ఆయన కావాలని చేసింది అయితే కాదనుకో. ఏం లేదు. అది ఎందుకు వచ్చింది రూమర్ అంటే అప్పట్లో ఇలాగే ప్రతి ఛానల్ కొడితే మనకు మాధవిలత గారు కనబడేవాళ్ళు. తర్వాత ఆవిడ హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేసరికి ఓహో ఎందుకా ఈవిడ అలా చేసిందని చాలామంది అనుకున్నారు. సో ఇప్పుడు కూడా అట్లా దేనికైనా ఒకటి ఉంటుంది కదా పునాది. సో ఇప్పుడు కూడా శేఖర్ భాష కనబడేసరికి అంటే ఇప్పుడు బిగ్ బాస్ కోసమే లావణ్య రాస్తారుని గెలకలేదు కదా, బిగ్ బాస్ కోసమే అసలు ఆ ఇష్యూ అవ్వలేదు. ఎందుకు ఇవాళ ఈ పర్టికులర్గా వినిపిస్తుందంటే రాస్తారు లావణ్య వీళ్ళ మొత్తం టాపిక్లో ఏంటంటే అసలు శేఖర్ భాషకి సంబంధమే లేదు. అవునా కదా సార్? ఎవరో అవుట్ ఆఫ్ ద పర్సన్, వాళ్ళిద్దరు లైఫ్లోకి ఈయన అవుట్ ఆఫ్ ద పర్సన్, కానీ సంబంధం లేని వ్యక్తి దూరి ఇవాళ మొత్తం కూడా ప్రూఫ్స్ ఉన్నాయని అవని ఇవని చాలామందిని ఇవాళ మీడియా ముందుకు తీసుకొచ్చి సంబంధం లేని వ్యక్తి వాళ్ళు ఇంతలాగా చేశాడంటే కేవలం బిగ్ బాసే, ఆయన ఫేమ్ కోసమే అని కూడా చెప్తూ ఉన్నారు. యాక్టివిస్ట్ ఇట్లాంటి వాళ్ళు పురుషులకి ఇంకా చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు. కావాల్సినప్పుడల్లా తిరుగుతారు కలిసి, తేడా కొట్టినప్పుడు వెళ్ళి అత్యాచారం కేసు అని పెడుతున్నారు. అందుకని చెప్పేసి ఇలాంటివన్నిటిని చూసి వాటికి యాంటీగా వెళ్ళాలి, చాలామంది అమాయకులు ఇందులో బలవుతున్నారని ఒక కాజ్ కోసం వచ్చాడు. అనుకోకుండా లావణ్య కేసు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తిరిగి ఆమె ఆడియోలు బయటపెట్టడం, వీళ్ళ ఆడియోలు బయటపెట్టడం అది లేసింది. అనూహ్యంగా ఈయన కూడా బాగా ఫేమ్ వచ్చింది. అంతే, అంతమించి ఏం లేదు దీంట్లో. ఓకే. సో మీకున్న సమాచారం ప్రకారం ఆయన వెళ్తున్నారు అని అనుకోవచ్చా? వెళ్ళినా తప్పు లేదు కదా, నాకైతే తెలియదు. వెళ్ళినా తప్పు లేదు, అంతే. ఒకవేళ కానీ వెళ్తే ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నారు సార్? ఎందుకంటే బయట మగవాళ్ళ హక్కుల కోసం ఈయన పోరాడుతూ ఉంటాడు కదా. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా మనం గతంలో చూసుకుంటాం, అక్కడ లవ్ ట్రాక్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే అవన్నీ ఫేక్ అని లేకపోతే స్క్రిప్టెడ్ అని తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి మీద ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి ఫైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయంటారా అంటే పాపం ప్రజెంట్ ఆయనకి పర్సనల్ ఎమోషన్ ఒకటి ఉంది. వాళ్ళ ఆవిడకు మొన్నే శ్రీమంతం అయింది, 9th month ప్రెగ్నెంట్, రేపో మాపో బేబీ అన్నట్టు ఉంది సిచ్యువేషన్. సో అందుకని అదొక ఎమోషనల్ సిచ్యువేషన్. ఫస్ట్ దాంట్లోనే ఉంటాడు, తర్వాత ఆయన ఇంకేమన్నా అయితే చూడొచ్చు. ఓకే. సో ఇప్పుడు జనాలకి తెలియదు ఒకటి చెప్పింది మీరు ఏంటంటే వాళ్ళ వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నారు, ఎమోషనల్గా ఉన్నారు. సో బిగ్ బాస్ లోకి చూసాం కదా, అలా ఆ టైప్. సో ఇప్పుడు ఈ విధంగా కూడా ఆయన్ని బిగ్ బాస్ లోకి తీసుకెళ్లిన తర్వాత బేబీ పుట్టడం ఈ విధంగా కూడా ఎమోషనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చా? చేయొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈయన బిగ్ బాస్ కోసమే ఆ టైంకి భార్యనైతే ప్రెగ్నెంట్ చేసి రెడీ పెట్టుకోలేదు కదా, మనం అలా ఉంది. అందుకే ఆ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో అందుకని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు ఆ టైంకి లైమ్ లైట్లో ఆయన ఉన్నాడు. నెంబర్ 2 ఎమోషనల్గా చూస్తే వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్గా ఉంది.
అన్ని గతంలో ఎలా అయితే వర్కౌట్ అయ్యాయో ఈసారి కూడా ఇలా వర్కౌట్ అవ్వచ్చు, పైగా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాడు అని వాళ్ళు వచ్చారు అంతే. ఈయన బిగ్ బాస్ కోసమే ఇదంతా చేసినట్టు, ఇప్పుడు బిగ్ బాస్ కోసమే లావణ్య కేసు పెట్టినట్టు, బిగ్ బాస్ కోసమే రాస్తారని బయటకు వచ్చినట్టు, బిగ్ బాస్ కోసమే వాళ్ళందరూ ఆడియో లీకులు చేసినట్టు ఉంటుంది. అనుకోకుండా ఫేమ్ అయ్యాడు కాబట్టి వీళ్ళు అప్రోచ్ అయ్యారు అంతే. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంకా కొన్ని వారాల్లో బిగ్ బాస్ సీజన్ 8 కూడా స్టార్ట్ అవబోతోంది. అదే వారంలో స్టార్ట్ అవబోతోంది. ఎస్. అండ్ దీనిలో ఇప్పటికీ మనకి చాలా మంది పేర్లు అయితే వినిపించాయి. అందులో మెయిన్గా ఇప్పుడు మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు కుమార్ ఆంటీ పేరు కూడా బాగా వినిపిస్తోంది. సో కుమార్ ఆంటీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంట? లేదు, బరిలంక లేదు, వీళ్ళందరూ అనుకున్న కంటెస్టెంట్స్ ఎవరు లేరు, అంత కొత్త కొత్త వాళ్ళే ఉన్నారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు, మంచి కంటెంట్ అయితే వస్తుంది. ఓకే, మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు. ఓకే. అండ్ లాస్ట్ టైం లాగా బిగ్ బాస్ ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఏంటంటే బిగ్ బాస్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు, అసలు వద్దు అది బ్రోతల్ హౌస్ అని చెప్పి. కానీ ఇట్లా సో ఈసారి కూడా ఈ సీజన్కి సంబంధించి ఇలాగే ఉండబోతుందా, లేకపోతే కొత్త కొత్త కంటెస్టెంట్స్తో మీరు అన్నారు కదా జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు, అండ్ ఈ యొక్క కంటెంట్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? వాగే గాడిదలు ఎప్పుడూ వాగుతాయి, బ్రోతల్ హౌస్ గీతల్ హౌస్ అని చెప్పేసి. వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. బిగ్ బాస్ అనేది నథింగ్ బట్ ఇట్స్, అది జనాలకు చాలా అవసరం. ఇంకా చెప్పాలంటే బోల్డ్ అనే విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ చాలామంది అంటారు పక్కింట్లోకి తొంగి చూస్తారా, వాళ్ళ గొడవలు మీకెందుకు అని చెప్పేసి. వాళ్ళని చూసి నేర్చుకునే అంశాలు కూడా బాగానే ఉంటాయి, మనలో మనం కూడా మారచ్చు, ఇట్లాంటి అంశాలు ఉంటాయి. అండ్ సార్ ఫైనలీ ఇప్పుడు హైడ్రాలోని ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు నాగార్జున ఈ దాంట్లో ఉన్న తరుణంలోని బిగ్ బాస్ కూడా ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో హోస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎందుకంటే చాలామందికి ఈ క్వశ్చన్ కూడా వస్తుంది, ఇలాంటి టెన్షన్స్లోని ఇంత నష్టం జరిగినప్పుడు ఈయన దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలరా, ఎపిసోడ్స్ చూడగలరా, చూసే జనాలకి సరిగ్గా ఇన్ఫార్మ్ చేయగలరా, అంటే కన్వే చేయగలుగుతారా అని చెప్పి కూడా చాలా మందిలో ఉంది. సో దీని గురించి ఏమంటారు? జీవితంలో చాలా ఒడిదొడుకులు చూశాడు నాగార్జున గారు, అన్నీ చూశాడు. ఏమైనా సరే తన డ్యూటీ షూటింగ్లకు ఎలా అటెండ్ అవుతున్నాడో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఆర్టిస్టులు మీరు చెప్తే వింటారు, ఆ రోజే షూటింగ్ అనుకోకుండా మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, కానీ షూటింగ్ కంప్లీట్ చేసి మేము వెళ్ళొచ్చాను, లైక్ రాజ్యలక్ష్మి లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, బోల్డ్ అంతమంది ఉన్నారు ఆర్టిస్ట్, ఒకరు కాదు రెండు కాదు 100 మంది. అది కంప్లీట్ చేసి అలీ గారికి పెళ్ళి ఓ పక్క, అదే రోజు షూటింగ్. ఇంకొంతమంది కొన్ని ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్లో సినిమా షూట్లు అటెండ్ అయ్యి ఆ ఎమోషన్స్ అక్కడ పండించి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు న్యాచురల్గా రియాక్ట్ అవుతారు. ఇక్కడ కూడా అంతే ఆయన చేస్తాడు, బికాజ్ 60 ఏళ్ళ నుంచి మహానటుడు ఆయన, ఈజీగా కన్వే చేస్తాడు. కాకపోతే ఎప్పుడైనా ఇప్పుడు కోర్టు కేసులో నడుస్తుంది కాబట్టి ఏమన్నా డేట్స్ ఇబ్బంది, అటు అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా, ఈరోజు ఇక్కడ హోస్ట్ చేయాలనే టైట్ సిచ్యువేషన్స్ ఉంటే మేబీ రమకృష్ణ లాంటి వాళ్ళకో ఇంకెవరికో ఇవ్వచ్చు. అండ్ బయట ఒక రూమర్ ఉంది, లాస్ట్ టైం సమంతని తీసుకొచ్చారు కదా, ఈసారి శోభిత ధూళిపాలతో చేపిస్తారేమో అని అనుకుంటే అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఇంటి కోడలు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఇట్లాంటి రూమర్లన్నీ ముందే క్రియేట్ చేసుకొని దాని మీద ఏదేదో చేసుకోండి, అంత అనవసరం. అదే. థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.